యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసినటువంటి సంగతి, వాక్యము మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని చదువుకొని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. 27వ దావీదు కీర్తనలో 4వ వచనాన్ని చూచినట్లయితే భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. మనం ఇక్కడ గమనించినట్లయితే మనము చాలాసార్లు దేవునికి మనవి చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం, వరాలు అడుగుతాం, ప్రార్థనలో ఎన్నో అడుగుతాం, మర్చిపోతాం. నిన్న ఏం ప్రార్థన చేశామో ఈ వేళ మనకు గుర్తుండదు, మర్చిపోతాం. మరలా తిరిగి ఇంకోటి ఏదో అడుగుతూ ఉంటాం. కానీ భక్తుడైనటువంటి దావీదు ఏం చెబుతున్నాడంటే, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, నేను దానిని వెతుకుచూ ఉన్నాను. మనము దేవుని సన్నిధిలో ఏదైనా అడిగినట్లయితే దాని కొరకు మనము కనిపెట్టాలి, విశ్వాసముతో కనిపెట్టాలి, విశ్వాసముతో ఎదురు చూడాలి, నమ్మకముతో ఎదురు చూడాలి. దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మాలి. నేను అడిగింది ఆయన విన్నాడు, దానిని అనుమతించాడు, దానిని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వల్లనైతే నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే, దేవుడు ఏదేదో కోరుకోవటం లేదు. మనలో ఆయన కోరుకునేది ఏంటంటే, ఆయనను, ఆయన కార్యాల్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను మనము నమ్మినట్లయితే అడిగినది ప్రతిదీ ఆయన దయచేస్తాడని, మనం అడిగిన ప్రతి మనవి ఆయన విన్నాడని, విన్న ఆ మనవి ఆయన అంగీకరించాడని, దానిని మనకు దయచేస్తున్నాడని, దానిని పొందుకోవడం కొరకు, దానిని అందుకోవటం కొరకు, దానిని స్వతంత్రించుకోవటం కొరకు మనము దాని కొరకు ఎదురు చూడాలి. అవసరమైతే ఇంకా దేవుడు నాకు దానిని అనుగ్రహించిన తరువాత దానికి కృతజ్ఞతగా నేను ఏ విధంగా ఆయన మహిమపరచాలి, నేను ఏ విధంగా ఆయన గణపరచాలి, ఏ విధంగా ఆయనను స్తుతించాలి, ఏ విధంగా ఆయన నేను మహిమపరచాలి, జనముల ఎదుట ఆయన గొప్పతనాన్ని నేను ఏ విధంగా పొగడాలి, ప్రకటించాలని కూడా మనం ముందుగానే ప్లాన్ వేసుకోవాలి. నమ్మినవాడు, దేవుడు నాకు ఇస్తున్నాడని నమ్మినవాడు దానిని పొందుకున్న తర్వాత దేవుణ్ణి ఎలా స్తుతించాలా అని కూడా సిద్ధపడతాడు. కనుక మనము గమనించవలసింది ఏంటంటే, దావీదుకు కలిగినటువంటి నమ్మకం, దావీదుకు కలిగినటువంటి ఆశ, దావీదుకు కలిగినటువంటి ఆసక్తి మనమును కూడా కలిగి ఉండాలి. అలాంటి నమ్మకము మనము కలిగి ఉండాలి. దావీదు అడిగేసి ఊరుకోలేదు. నేను ఒక వరం అడిగాను కదా అని మరిచిపోలేదు. దేవుడు అనుమతించాడా లేదా అని అవిశ్వాసము అతనికి కలుగలేదు. దానిని నేను వెతుకుచున్నాను, దొరికే వరకు నేను వెతుకుతాను, నేను దానిని పొందుకుంటాను. దేవుని బిడ్డలమైన మనకు అడగటమే కాదు,
అడిగిన దానిని మనము వెతకాలి. వాచ్ అండ్ ప్రే. కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ప్రార్థన చేయాలి, జవాబు కొరకు ఎదురు చూడాలి. ప్రార్థన చేయాలి, జవాబు కొరకు కనిపెట్టాలి. ప్రార్థన చేయాలి, అనుగ్రహం కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దావీదునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. దావీదుకు కలిగినటువంటి ఆసక్తి మనము కలిగి ఉండాలి. దావీదుకు కలిగినటువంటి నమ్మకము మనము కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలిసిన, దావీదునకు అతని ప్రార్థన మీద అతనికి నమ్మకం ఉన్నది. ఆయన దేవుణ్ణి అడిగిన దాని మీద దావీదుకు నమ్మకం ఉన్నది. దేవుడు ఇచ్చాడని నమ్మాడు, దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ ఆ కోరిక ఏమిటి? ఇంతకీ ఆ మనవి ఏమిటి? ఇంతకీ దావీదు యొక్క ఆశ ఏమిటి? దావీదు యొక్క ఆసక్తి ఏమిటి? దావీదు ఎందుకు తపన పడుతున్నాడు? దావీదు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దావీదు దేవుని నుండి ఏమి పొందాలి అనుకుంటున్నాడంటే, దావీదు యొక్క కోరిక ఏమిటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు. దేవుడు అతన్ని ఎంత ఉన్నతంగా ఆశీర్వదించినా గాని, అతనికి ఎన్ని కలిగి ఉన్నా గాని, అతనికి ఎన్ని సౌఖ్యములు కలిగి ఉన్నప్పటికీ ఆయన ఆశించేది ఏమిటంటే, ఆయన కోరుకునేది ఏమిటయ్యా అంటే, ఆయన దేని కొరకు ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు అంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. మనమును కూడా దేవుని కొరకు కనిపెట్టాలి. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను అంటాడు మీకా భక్తుడు. ఏంటి? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. నిరాశ నీకు కలగకూడదు, అధైర్యము నీకు కలగకూడదు, నీ మీద నీకు అపనమ్మకము కలగకూడదు, దేవుని మీద నీకు అపనమ్మకము కలగకూడదు. దేవుని ప్రేమ నీ మీద నుండి ఎన్నడూ తొలగిపోదని నమ్మాలి. ఆయన ప్రేమ ఎడబాయనిది అని నమ్మాలి. దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు అన్న నమ్మకము నీవు కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో, ఉపద్రవంలోనైనా, శ్రమలోనైనా, శోధనల్లోనైనా, బలహీనతల్లోనైనా, వ్యాధుల్లోనైనా, వెంటాడే శత్రువు నీడల్లోనైనా సరే నీవు యెహోవా కొరకు ఎదురు చూడాలి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. నేను ఇంకెవరి కొరకు కనిపెట్టను. నేను దేనికి భయపడను, దేనికి చింతపడను, దేనికి కంగారు పడను, దేనికి కలవరపడను. నా యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్త, నన్ను రక్షించే నా రక్షణకర్తయగు నా దేవుని కొరకే నేను కనిపెట్టుదును అని మరలా మూడవ మాటగా ఏమన్నాడో తెలుసున, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా 7వ అధ్యాయం 7వ వచనాన్నింటి చూచినట్లయితే ఆ మాటలన్నిటినీ కూడా మనము చదవగలుగుతాం. నేను ఎదురు చూచెదను, నేను దేవుని కొరకు కనిపెట్టుదును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇలాంటి నమ్మకం మనకుండాలి, ఇలాంటి విశ్వాసం మనకుండాలి. అన్ని వేళల్లో మనము దేవుని మీదనే ఆధారపడాలి. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, నీ దేవుడు నిన్ను ఎప్పుడునూ కూడా విడిచిపెట్టడు. నిన్ను పిలిచిన వాడు, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నమ్మిన వారిని ఆయన ఎన్నడూను కూడా విడిచిపెట్టడు. నీ నుండి ఆయన కోరుకునేది ఏంటంటే నమ్మకం. నీ నమ్మకం ఆయన మీద ఉంటే, నీవు ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన్నే నమ్ముకొని ఉంటే, నీ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ కూడా వమ్ము చేయడు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనము అడిగిన దాని కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని
వెతుకుచున్నాను. ఆ వరం ఏమిటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు. దావీదు యొక్క ఆశ ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రసన్నత చూడాలి. ఏం చూడాలి? దేవుని ప్రసన్నత చూడాలి. ప్రసన్నత, నెమ్మది, శాంతి, సమాధానం, ప్రసన్నతలు ఇవన్నీ ఉంటాయి. ప్రసన్నత అంటే ఎంత ప్రశాంతంగా ఉందండి, ప్రసన్నత ఎంత గొప్ప ప్రసన్నత అండి. ఆహా, అంటే ఎక్కడుందన్నమాట ప్రసన్నత? యెహోవా ఆలయములో ప్రసన్నత ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీవు ఎక్కడ ఉండి ఈ మాట వింటున్నా సరే, నీవు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటో తెలుసునా? దేవుని మందిరాన్ని చులకనగా చూడకు. దేవుని యొక్క ఆలయాన్ని తక్కువగా అంచనా వేయకు. దేవుని మందిరములోనికి వెళితే నాకేం కలుగుద్ది, నాకు లాభమేమిటని చౌకబారు ఆలోచన నీవు కలిగి ఉండవద్దు. నీ మనస్సుకు నెమ్మది దేవుని ఆలయములోనే కలుగుద్ది. ప్రసన్నత, దేవుని ప్రసన్నత, ప్రసన్నత ఆలయములోనే నీవు పొందగలుగుతావు, చూడగలుగుతావు. కనుక నీవు దేవుని మందిరానికి రావడం నిర్లక్ష్యము చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. చాలా మందికి దేవుని మందిరం అంటే చులకన. ఈ క్రైస్తవులేంటండి, దేవుని మందిరానికి వెళ్తారు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు, ఎంత సమయమైనా అక్కడే ఉంటారు, అక్కడే ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. ఏమిటి వారికి ఏం దొరుకుద్ది, వాడికి ఏం కలుగుద్ది? కొందరు అనుకుంటారు వెళ్తే గుళ్ళో బట్టలు పంచి పెడతారంటారు, డబ్బులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి, ఇలాంటి దుప్పట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుని ప్రసన్నత అక్కడ ఉండదు. కానీ నీ అంతట నీవు ఆశ కలిగి, ఆసక్తి కలిగి, నమ్మకముతో దేవుని మందిరానికి వచ్చినట్లయితే నీకు దేవుని ప్రసన్నతను నీవు చూస్తావు. దేవుని ప్రసన్నతను నీవు చూస్తావు. దేవుని యొక్క కార్యాన్ని నీవు గ్రహించగలుగుతావు. దేవుని యొక్క కార్యాన్ని నీవు అనుభవించగలుగుతావు. దేవుని ద్వారా నీవు ఆదరించబడతావు. దేవుని వాక్యము ద్వారా నీవు దర్శించబడి మేలు పొంది నీవు సంపూర్ణ నెమ్మది కలిగి ఉంటావు. అప్పుడు గోధుమలు, బట్టలు అయ్యి ఎవడో నీకు ఇవ్వటం కాదు, నీవే అనేక మందికి ఇచ్చేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఎక్కడ? దేవుని ఆలయములోనే ప్రసన్నత. దేవుని ప్రసన్నత నీవు చూడాలంటే దేవుని ఆలయములోనే చూడాలి. ఇంకా ఏమిటంటే దేవునిని గూర్చి నీవు ధ్యానించాలంటే, దేవుని యొక్క వాక్యమును గురించి నీవు ధ్యానించాలి అంటే, దేవుని గొప్పతనాన్ని గురించి నీవు ధ్యానించాలి అంటే, దేవుని ప్రేమను గురించి నీవు ధ్యానించాలంటే, దేవుని కృపను గురించి నీవు ధ్యానించాలి అంటే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి నీవు ధ్యానించాలి అంటే, దేవుని యొక్క గొప్ప సంగతులను నీవు తెలుసుకోవాలి అంటే ఆయన ఆలయములో ధ్యానించాలి. భక్తుడైన దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదు, రాజైన దావీదు, దేవుని ఆత్మాభిషేకము పొందినటువంటి దావీదు, నిత్యము దేవుని స్తుతించే దావీదు, దేవుని సన్నిధిని అనుభవించుచున్న దావీదు కోరుకునేది ఏంటంటే యెహోవా ప్రసన్నతను అలా చూస్తూ ఉండిపోవాలని, దేవుని ప్రసన్నతను అలాగ అనుభవిస్తూ ఉండిపోవాలని, ఆయన ఆలయములో ఉండి ఆయన కార్యాలు అలా ధ్యానించుచూ ఉండిపోవాలని, ఆయన ప్రసన్నతను చూచుట ద్వారా, ఆయన ఆలయములో ధ్యానించుట ద్వారా ఆనందించాలని, సంతోషించాలని దావీదు ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం ఎన్నడూనూ కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని సన్నిధిని
నిర్లక్ష్యము చేయకూడదు. అందుకనే దేవుని బిడ్డలు దేవుని కార్యాలు, దేవుని సన్నిధిని అనుభవించటానికి, దేవుని ద్వారా అనేకమైన మేళ్లను, ఉపకారములను అందుకోవడానికి దేవుని మందిరానికి వస్తారు. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని పిల్లలైన వారు కూడా దేవుని బిడ్డలై దేవుని యొక్క మందిరాన్ని, దేవుని మందిరములో గడిపే సమయాన్ని దొంగిలిస్తారు. దేవుని సన్నిధికి రాలేక ఇంటి దగ్గరే ఉండిపోతారు, పనిపాట్లలోనే మునిగిపోతారు. కానీ దేవుని సన్నిధిలో నీవు ఒక్కరోజు గడిపితే దేవునికి స్తోత్రం. నీవు ఇంటి దగ్గర ఏదో పాచి పనులు చేసుకుంటా, ఏదో పనులు చేసుకుంటా ఉండిపోతున్నాను అనుకుంటున్నావే తప్ప దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి విశేషం నీకు అర్థం అవడం లేదు. దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట. 84వ దావీదు కీర్తనలో 10వ అధ్యాయములో అక్కడ మాట్లాడుతాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. నీ ఇంటి దగ్గర, నీ పిల్లలతో, నీ పొలములో, నీ ఇంటిలో, లేకపోతే నీ సొంత కార్యక్రమాల్లో 1000 దినాలు గడిపిన దినాల కంటే దేవుని మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట నీ బ్రతుకులో శ్రేష్టమైనదిగా గమనించాలి. కనుక మనము దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించటానికి ఒక్కరోజు నీవు 1 గంట గడపటానికి అలసిపోతున్నావు. 1-2 గంటలు దేవుని మందిరములో గడపటానికి సొమ్మసిల్లిపోతున్నావు, మూలిగేసుకుంటున్నావు, సణుక్కుంటున్నావు, బలికి గొర్రె పిల్ల వెళ్ళినట్టుగా వెళ్తున్నావు. కానీ భక్తుడైన దావీదు పలుకుచున్నటువంటి మాట ఏంటంటే, నా జీవిత కాలమంతా దేవుని ప్రసన్నతను చూడడానికి, ఆలయములో ధ్యానించటానికి నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. నీ నివాసం ఎక్కడ? ఒక్కసారి ఆలోచించుకో. దావీదు నివాసం ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు? దేవుని మందిరములోనే గడపాలని ఆశపడుతున్నాడు. కానీ నీ నివాసం, మన నివాసం, మనం ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుని మందిరములో గడపటానికి, ప్రార్థనలో గడపటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయన ఆరాధనలో ఉండడానికి ఎంతో కష్టపడిపోతాం. అందుకని అనేకమైన రోగాలకు గురవుతున్నాం, అనేకమైన అవస్థలకు గురవుతున్నాం, అనేకమైన సమస్యలకు గురి అవుతున్నాం. కష్టాలు, నష్టాలు అన్నీ కోరి తెచ్చుకుంటున్నాం. నెమ్మది లేని బ్రతుకుతున్నాం, సుఖము లేని బ్రతుకుతున్నాం, మనస్సుకు ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నాం. ఏదో వెలితి, ఏదో లోటు, ఏదో కరువు, ఏదో లేదు, అది నాకుంటే బాగుండని ఆశపడుతూ ఉసూరుమంట బ్రతుకుతున్నాం. కానీ దేవుని మీద సంపూర్ణమైన నమ్మకము గనక నీకుంటే నీకు ఏది లోటు ఉండదు. లోటు అనేటువంటిది నీకు కనబడదు. నీ మనస్సు ఆయన మీద ఆనుకున్నట్లయితే పూర్ణ శాంతి గలవానిగా నిన్ను కాపాడతాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అంటాడు యెషయా ప్రవచనంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఎప్పుడునూ కూడా దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎందుకు లోట్లు, ఎందుకు గలిబిలి, కలవరాలు, ఇలాంటివన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క సమయాన్ని మనము నిర్లక్ష్యము చేయటం ద్వారా అనేకమైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నాం. నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో
నివసింపగోరుతున్నాను. అబ్బా, ఎందుకు తెలుసా? దావీదుకు తెలుసా సంగతి. 84 అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం, నీ మందిరమందు నివసించు వారందరూ కూడా ధన్యులంతే. ఎవరంట ధన్యులు ఈ లోకంలో? దేవుని మందిరములో నివసించే వారంటే ధన్యులు. మందిరములో నివసించు వారందరూ ధన్యులు. అందరా కొందరా? నీ మందిరములో నివసించే వారందరూ కూడా ధన్యులు. అంటే మందిరంలో నివసించాలి. కొంతమంది వారు మందిరంలో నివసించరు. మందిరంలో నివసించేవారంటే వారికి చాలా చులకన. మందిరములో ఉండేవారు, మందిరములో నివసించేవారు, మందిరంలో ఉండేవారు ఎలా ఉండాలి? మందిరంలో ఉండేవారు ఎలా ఉండాలి? దేవుని మీద ఆశ కలిగి ఉండాలి, బతుకు మీద ఆశ కలిగి ఉండాలి, మంచి జీవితాన్ని జీవించాలని ఆశ కలిగి ఉండాలి, ప్రభువు కొరకే బ్రతకాలన్న ఆశతో బ్రతకాలి. దేవుని మందిరంలో ఉండి బుర్రలో ఇల్లు, అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి ఏంటంటో చికాకు అన్నీ బుర్రలో పెట్టుకుని మందిరంలో ఉండడం వల్ల ఏ మేలు కలగదు. దేవుని మందిరంలో ఉండేవాడికి ఏ ఆశ ఉండాలి? దేవుని మీదే ఆశ ఉండాలి. నా ప్రాణం పోయినా సరే, ఏమైనా సరే నేను ప్రభు కొరకే బతకాలి అని దేవుని మందిరములో మకాం పెట్టి నివసించే వారికే కాదు, దేవుని కొరకు సమర్పించుకునే వారికే కాదు, దేవుని మందిరములో నివసించే వారంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరములో జరిగే ఏ కార్యక్రమానికి కూడా మిస్ అవ్వకుండా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళు ఉంటారు. చూచారా? మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని నెహెమ్యా గ్రంథములో చెప్పినట్లుగా ఎవరైతే మా ప్రాణం పోయినా సరే మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టం. ఒక్కరోజు కూడా మేము ఆరాధన మానం. ఒక్కరోజు కూడా మేము ఏది పోగొట్టుకోమని ఎవరైతే ఖచ్చితంగా ఉంటారో వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరమును ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరములో నీవు ఏదో పని చేయటానికి నీవు నిర్ణయించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. చాలామంది నేను మొట్టమొదట పొద్దున్నే వెళ్ళి గుడంతా ఆరాధన రోజున మొత్తం చర్చంతా తుడిచేయాలి, చాపలయ్యాలి అని కొంతమంది సమర్పించుకుంటారు. కొంతమంది నేను దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాలి అని సమర్పించుకుంటారు. కొంతమంది భోజనాలు వండాలని సమర్పించుకుంటారు. కొంతమంది నేను భోజనాలు చేసిన తర్వాత అందరూ తిన్న ఆకులు నేనే ఎత్తాలని సమర్పించుకుంటారు. ఎంతగానో తగ్గించుకుని దేవుని కొరకు, దేవుని మందిరములో దేవుని పరిచర్య కొరకు నీవు ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు. దేవుని మందిరం వలన, దేవుని ఆలయము వలన నీకు ఆశీర్వాదమే కలుగుద్ది కానీ నీకు కీడెన్నడను కూడా జరగదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. పరలోకపు గవిని ఇదే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. పరలోకపు సంగతులన్నీ చెప్పే స్థలము ఇదే. పరలోకపు సంగతులన్నీ తెలుసుకునే స్థలము ఇదే. పరలోకానికి నిచ్చెన ఇక్కడి నుంచే ప్రారంభం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క మందిరాన్ని ఎప్పుడూ కూడా మన బ్రతుకులో నిర్లక్ష్యం చేయకూడదు. మన ఇంటికన్నా దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించాలి. భక్తుడైన దావీదేమన్నాడో తెలిసిన, నేను నా దేవునికి ఒక నివాసం, ఒక గుడారం, ఒక మందిరాన్ని కట్టేంత వరకు కూడా నేను నా మంచం మీద పడుకోనన్నాడు. అంతే. నేను మంచం ఎక్కను, అసలు మంచం మీద పడుకోను. ఎంత గొప్ప తీర్మానం అండి. దేవునికే స్తోత్రం. అంటే దేవుని మందిరం మీద దావీదుకు ఎంత ఆసక్తి. అందుకనే గొర్రెల కాడ పాటలు పాడుకుంటూ తిరిగే దావీదును ఇశ్రాయేలు రాజ్యమంతటి మీద
గొప్ప రాజుగా చేశాడు. సౌలు రాజు అయినప్పటికీ దావీదుకున్న పలుకుబడి, దావీదుకు కలిగిన ఘనత మరి ఎవడికి లేదు. దావీదంతా యుద్ధవీరుడు, సౌందర్యవంతుడు, చమత్కారముగా వాయిద్యాలు వాయించగలిగిన వాడు ఎవరును కూడా లేరు. ప్రియులరా, దేవునికి స్తోత్రం. దావీదు వేరు చిగురు, దావీదు కుమారుడు అని మన యేసయ్య పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, అదే దావీదు సింహాసనము మీద మరలా తిరిగి యేసయ్య రారాజుగా వచ్చినప్పుడు అదే సింహాసనం మీద కూర్చుండి ఆయన పరిపాలించబోతూ ఉన్నాడు. కనుక దావీదుకు కలిగినటువంటి సుగుణాలు మనము కలిగి ఉండాలి. అలాంటి ఆశ మనము కలిగి ఉండాలి. అలాంటి మంట మనము కలిగి ఉండాలి. అలాంటి సమర్పణ మనం కలిగి ఉండాలి. అలాంటి నమ్మకం మనము కలిగి ఉండాలి. అలాగున ఆసక్తితో మనం అడిగిన దాని కొరకు మరలా మనము కనిపెట్టాలి, వెతకాలి, పొందుకునేంత వరకు వెతకాలి. వెతికి మనం పట్టుకునేంత వరకు దాన్ని వెతుకుతూనే ఉండాలి. అపనమ్మకం అనేటువంటిది రాకూడదు. అపనమ్మకం మన జీవితంలో ఎప్పుడైనా కలిగిందా, మనము ఆశించినది మనము పొందుకోలేం. మనం వెతుకుతున్నది మనకు దొరకదు. దేవునికి స్తోత్రం. మన ఆశ ఏదైనా సరే శాశ్వతమైనదిగా ఉండాలి. మన ఆశ ఏదైనా సరే దేవుడు మెచ్చదగినదిగా ఉండాలి. మన కోరిక ఏదైనా సరే దేవుడు ప్రశంసించేదిగా ఉండాలి. దావీదుకు కలిగిన ఆసక్తితో మనము దావీదు అన్నట్టుగా మంచి మంచి వరములు అడగాలి. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వరాలు అడగాలి. దావీదు పొందినట్లుగా గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా, నీకే వందనాలు. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయములో మీరు ఫలింపచేయండి. స్వామి, నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ మందిరాన్ని మేము ప్రేమించి నిత్యము నీ మందిరములో నివసించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా